హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూసుకుంటున్నారు కదా! బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. నేను మీడియం సైజు ఆనియన్స్ టూ తీసుకున్నాను. ఆనియన్ కూడా త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ కూడా. తర్వాత చికెన్ వేసుకోవాలి. మూత పెట్టుకుని 5 minutes వదులుకుంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది. ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు వేపుకోవాలి. అవి కూడా బాగా వేగాలి. ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి.
ఎంతసేపు వేగితే అంత బాగుంటుంది కర్రీ. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసి 10 minutes పడుతుంది ఉడకడానికి. చూస్తున్నారు కదా, దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్న టైంలో కొత్తిమీర వేసుకుని 5 minutes ఉంచి స్టవ్ ఆపేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 5 minutes మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కర్రీ రెడీ అయిపోయింది. ఈసారి స్టవ్ ఆపేసుకోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.